భారతదేశం మీదన పాక్‌లో ఆహ్, తీవ్రవాదులు బహిరంగంగా విషం కక్కారు. ప్రభుత్వమే సహకరించినటువంటి అంశం ఇది. భారత్‌కు వ్యతిరేకంగా విషం చిమ్మడంలో తామంతా ఒకటే అని పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులు మరోసారి రుజువు చేసుకున్నారు. భారత్‌కు వ్యతిరేకంగా పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ బుధవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ మర్నాడే లాహోర్‌లో లష్కరే తైయబా ఉగ్రవాద సంస్థ బహిరంగ సభ నిర్వహించి భారత్‌కి నేరుగా హెచ్చరికలు జారీ చేసింది. గంగా యమునలు నెత్తురుతో నింపుతాం, ఢిల్లీని వణికిస్తామంటూ ఈ సభలో లష్కరే తోయిబా అధినేత హఫీజ్ సయీద్ కొడుకు తల్తా సయీద్ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఆ సభకు సంబంధించి 45 నిమిషాల వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. భారత్ మీద దాడులు చేస్తూ ఐక్యరాజ్య సమితి ప్రకటించిన నిషేధిత ఉగ్రవాద సంస్థల జాబితాలో చేరిన లష్కర్ ఎ తోయిబాకు చెందిన సీనియర్ నాయకులు ఈ సభలో రెచ్చిపోయారు. ఒక ఉగ్ర సంస్థ ఇంత బాహాటంగా సభ జరపడం, భారత్పై నేరుగా విషయం చెమ్మడం వెనక పాక్ ఆర్మీ అండా అసీం మునీర్ వ్యూహం ఉన్నాయని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఉగ్ర సంస్థతో మునీర్ బంధం ఈనాటిది కాదని చెప్తున్నాయి. ఆయన ఐఎస్ఐ చీఫ్గా ఉండగా 2018లో హవాలా డొల్ల కంపెనీల సృష్టి ద్వారా లష్కర్ ఎ తోయిబాకు భారీగా నిధులను ఆయన సమకూర్చారని చెప్తున్నాయి. లష్కరేకి చెందిన మరో సంస్థ జమాత్ ఉద్దవా 2019-20లో పాక్లో పెద్ద ఎత్తున విస్తరించడంలో అప్పటి సైనిక కమాండర్ హోదాలో మునీర్ సహకరించారని వర్గాలు అంటున్నాయి. ఖురాన్ మీద కృషి చేస్తున్నందుకు గాను 1990లో మునీర్కి హఫీజ్ అనే బిరుదును ప్రదానం చేశారు. ఇప్పుడు అదే పేరు కలిగిన ఒక ఉగ్రవాది కోసం మునీర్ పనిచేస్తున్నారని ఈ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కశ్మీర్లోని పహల్గామ్లో 26 మంది పర్యాటకులను కొత్త కోసిన ఉగ్రదాడికి సైఫుల్లా కసూరి సూత్రధారి. భారత్ అతని కోసం గాలిస్తోంది. అయితే తల్తా సయీద్‌తో పాటు కసూరి కూడా లాహోర్‌లో సభా వేదిక మీద కనిపించాడు. వీళ్ళిద్దరూ కలిసి మిల్లీ ముస్లిం లీగ్ అనే లష్కరే అనుబంధ రాజకీయ పార్టీని పాక్‌లో నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఈ పార్టీలో చేరి సభ్యత్వం తీసుకోవాలంటూ రాసిన బ్యానర్ వేదిక మీద కనిపించింది. అధికారిక రహస్య చట్టాన్ని ఉల్లంఘించడం, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం సహా పలు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న ఐఎస్ఐ మాజీ చీఫ్ ఫైజ్ హమీద్‌కి పాక్ మిలిటరీ కోర్టు 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 1921 మధ్య కాలంలో ఐఎస్ఐ డీజీగా ఆయన పనిచేశారు. ఈ కాలంలో ఆయన దేశ భద్రతా ప్రయోజనాలకు భంగం కలిగించారని, అధికార దుర్వినియోగం, వ్యక్తులకు వ్యక్తిగత నష్టం కలిగించే చర్యలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. వీటన్నిటి మీద విచారణ గత ఏడాది ఆగస్టు 12వ తేదీన సైన్యం కోర్టు మార్షల్ ప్రక్రియను ప్రారంభించింది.